హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి. మంచి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ అనేవి సాధించడం జరుగుతుందండి. టెట్ కూడా బాగా రాసి ఉంటారు. మనకి ఈ నెలలో ఈ మంత్ ఎండింగ్‌లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల అందరూ కూడా అసలు టైం వేస్ట్ చేయొద్దు. నోటిఫికేషన్ కోసం అసలు వెయిట్ చేయొద్దండి. ఖచ్చితంగా ఇస్తారు. మన ప్రిపరేషన్ మాత్రం ముందు మనం పెట్టాలి. అందువల్ల అందరూ కూడా బాగా చదువుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 17th వీడియో అనుకుంటండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. దీనికి ముందు నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్లు అయితే కంప్లీట్ చేశాను. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే వీటికి ముందేమో నేను తెలుగు అయితే అన్ని సబ్జెక్టులు కలిపి అన్ని క్లాసులు కలిపి చేశానండి. ఇప్పుడైతే నేను క్లాస్ వైజ్ చెప్తున్నాను. అంటే ఏ క్లాస్‌కి ఆ క్లాస్ నేను బిట్స్ అనేవి తయారు చేసి పెడుతున్నాను. అంతకుముందు అయితే అన్ని క్లాసులు కలిపి చేశాను. చాలా వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి. అలాగే సైకాలజీ కూడా చాలా వీడియోస్ చేశానండి. చాలా ఎక్కువ చేశాను సైకాలజీ అయితే. అలాగే సైన్స్, సోషల్ అన్నీ కూడా చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అలాగే ఈరోజు ఏంటంటే సెవెంత్ క్లాస్ చెప్తున్నాను. 15, 16 వీడియో అండి ఇది. రేపు అదే ఇవి అయిపోయిన వెంటనే మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పుకుందాం. అలాగే 9th, 10th అయిపోయాక మనం మెథడాలజీ చెప్పుకుందాం తెలుగు. తెలుగు అయిన వెంటనే వేరే కంటెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. అలాగే ఈరోజు లెసన్ ఏంటంటే అతిథి మర్యాద అండి. ఈరోజు లెసను అతిథి మర్యాద. దాని గురించి మనం అన్నీ చెప్పుకుందామండి. కవులు, ఇతివృత్తాలన్నీ కూడా మనం చెప్పుకుందాము. చూడండి, అతిథి మర్యాద పాఠం అండి. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సంప్రదాయాలండి. సంస్కృతి సంప్రదాయాలు. ప్రక్రియ అంటే పురాణ కథ అండి. పురాణ కథ. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, ప్రక్రియము పురాణ కథ. మూలం ఏంటంటే ఈ పాఠంకి ఆంధ్ర మహాభారతం అండి. అతిథి మర్యాద పాఠానికి మూలం ఏంటంటే ఆంధ్ర మహాభారతము. నెక్స్ట్ మనం చూసుకుంటే రచయిత ఎవరంటే ఉషశ్రీ అండి. రచయిత ఎవరంటే ఉషశ్రీ అండి. పురాణ పండ సూర్యప్రకాష్ దీక్షితులు. ఇతని పూర్తి పేరు పురాణ పండ సూర్యప్రకాష్ దీక్షితులండి. కాలం మార్చి 16, 1928, సెప్టెంబర్ 7, 1990 వరకు. 90 వరకు అండి ఇతని యొక్క కాలం. మార్చి 16, 1928 నుంచి సెప్టెంబర్ 7, 1990 వరకు ఇతని యొక్క కాలం. ఉషశ్రీ కాలము. ఆలమూరు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ఇతను. ఆలమూరు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. రామాయణ, భారత, భాగవతాల వచనంలో రాశారనమాట. వచనంలో రాశారండి. రామాయణం, భారతం, భాగవతాల వచనంలో రాశారు. ప్రవచనకర్త. ఇతను ఎవరండి? ప్రవచనకర్త. చూడండి, ఇది అతిథి మర్యాదకు సంబంధించి ఇతివృత్తం, ప్రక్రియ అండ్ మూలం, రచయిత గురించి చెప్పుకున్నాము. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆలస్యానికి సంబంధించి కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు చేస్తున్న అశ్వమేధ యాగాన్ని సందర్శించిన ముంగిస దానం యొక్క విశిష్టతను గురించి తెలిపిన కథ అండి ఇది. ఈ లెసన్ అనేది కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు చేస్తున్న అశ్వమేధ యాగాన్ని సందర్శించిన ముంగిస దానం యొక్క విశిష్టతను గురించి తెలిపిన కథ ఇది. ముంగిసకు శక్తిప్రస్తుని దానం వల్ల శరీరంలో ఒక పక్క బంగారంగా మారుతుంది. రెండో పక్క బంగారంగా మారడం కోసం అనేక మంది దానాలు చేసే ప్రదేశాలను సందర్శించిన ముంగిస శరీరం బంగారంగా మారదు. విషయాన్ని ధర్మరాజుకు సభాసదులకు తెలియజేస్తుంది ఈ ముంగిస. ఇదంతా ఈ పాఠంలో ఉందండి. అందులోని గ్రామర్ పాయింట్ ఏంటంటే విభక్తులు, ఉపనిషత్తులు అండి. విభక్తులు, ఉపనిషత్తులు. విభక్తులు, ఉపనిషత్తులు. ఫస్ట్ చూడండి, సమావేశంలో చదివిన విషయం బాగుంది. లో అనేది ఏంటంటే మనకి ఇక్కడ షష్ఠి విభక్తి. సమావేశంలో అనే ఉంది కదండి. ఈ వాక్యం మనకి దేని కింద వస్తుంది? షష్ఠి విభక్తి అండి. సమావేశంలో చదివిన విషయం బాగుంది అనే వాక్యం మనకి షష్ఠి విభక్తి. అందులో లో ఉంది కాబట్టి మనకి షష్ఠి విభక్తి అవుతుంది. రెండోది చూడండి, గాలికి రెపరెపలాడుతుంది. గాలికి అని ఉంది కదండి. కీ అనేది షష్ఠి విభక్తి. ఇది కూడా మనకి షష్ఠి విభక్తి అవుతుందండి. లో, కి. తర్వాత రహస్యాలను అన్వేషించండి. రహస్యాలను అన్వేషించండి. ను అనేది ద్వితీయ విభక్తి కింద వస్తుందండి. చూడండి, లో అనేది షష్ఠి విభక్తి కింద వస్తుంది. కి అనేది షష్ఠి విభక్తి కింద వస్తుంది. ను అనేది ద్వితీయ విభక్తి కింద వస్తుంది. నెక్స్ట్ చూడండి,
జంతువులు మనకంటే ముందున్నాయి. జంతువులు మనకంటే ముందున్నాయి. కంటే ఉంది కదండి. ఈ కంటే అనేది పంచమీ విభక్తి. పంచమీ విభక్తి కింద వస్తుందండి. కంటే అనేది మనకి ఇక్కడ పంచమీ విభక్తి కింద వస్తుంది. తర్వాత జ్ఞానేంద్రియాలు చేత గ్రహిస్తాం. జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం. చేత అనేది తృతీయ విభక్తి కింద వస్తుంది. చూడండి ఇక్కడ లో అనేది షష్ఠి విభక్తి, కి అనేది షష్ఠి విభక్తి, ను అనేది ద్వితీయ విభక్తి, కంటే అనేది పంచమ విభక్తి కింద వస్తుంది. చేత అనేది తృతీయ విభక్తి కింద వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే బాధ వలన వలన దుఃఖం వస్తుంది. వలన అనేది మనకి ఇక్కడ పంచమీ విభక్తి. బాధ వలన వలన అనేది మనకి ఇక్కడ పంచమీ విభక్తి కింద వస్తుందండి. నెక్స్ట్ ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు. ధ్వనులను బట్టి చూడండి బట్టి పట్టి అని ఉంటుంది కదండి. ఇదంతా మనకి పంచమీ విభక్తి కింద వస్తుంది. ఇది కూడా వలన పట్టి ఇవన్నీ కూడా జంతువులను పట్టి జంతువులను గుర్తించవచ్చు. ధ్వనులను పట్టి జంతువులను గుర్తించవచ్చు. పట్టి అనేది మనకి ఇక్కడ పంచమీ విభక్తి. వలన కూడా పంచమీ విభక్తి కింద వస్తుంది. అలా కంటే అని కూడా పంచమీ విభక్తి కింద వస్తుంది. అలాగే రాముడు ధేనువు పాలను పిండుతున్నాడు. రాముడు ధేనువు పాలును పిండుతున్నాడు. డు ఊ ఉన్నాయి కదండి. ఇవి మనకి డు ఊలు ప్రథమ విభక్తి కింద వస్తాయి. డు మూవు ఏమొస్తాయండి మనకి ఇక్కడ ప్రథమ విభక్తి. కంటి అనేది పంచమ విభక్తి, చేత అనేది తృతీయ విభక్తి, వలన అనేది పంచమ విభక్తి, పట్టి అనేది కూడా పంచమ విభక్తి. డు ఊలు ప్రథమ విభక్తి కింద మనకి రావడం జరుగుతుంది. అలాగే విభక్తి ప్రత్యయాన్ని మనం ఇక్కడ చూసుకుందామండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం వచ్చింది చూడండి. డు మో ఊలు ప్రథమ విభక్తి. డు మో ఊలు మనకి ఇక్కడ ప్రథమ విభక్తి కింద వస్తాయి. అలాగే నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేది మనకు ద్వితీయ విభక్తి కింద వస్తాయండి. అలాగే చేతన్ చేన్ తోడన్ తోన్ అనేది తృతీయ విభక్తి కింద వస్తాయి. చేతన్ చేన్ తోడన్ తోన్ అనేవి తృతీయ విభక్తి కింద వస్తాయి. కొరకు కై చతుర్థ విభక్తి కింద వస్తుంది. కొరకు కై కొరకున్ అండ్ కై అనే చతుర్థ విభక్తి. చూడండి డు మోవులు ప్రథమ విభక్తి కింద వస్తాయి. నిన్ నున్ లన్ గుర్చి అనే తృతీయ విభక్తి కింద వస్తాయి. చేతన్ చేన్ తోడన్ తోన్ అనే తృతీయ విభక్తి కింద వస్తాయి. అలా కొరకున్ కై అనేది మనకి ఇక్కడ చతుర్థి విభక్తి కింద వస్తుందండి. నెక్స్ట్ మనం చూడండి అలాగే దానికి ఇంకా వలనన్ కంటెన్ పట్టి అనే పంచమ విభక్తి కింద వస్తుంది. వలనన్ కంటెన్ పట్టి అనేది మనకి ఇక్కడ పంచమ విభక్తి కింద వస్తుంది. అలాగే కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి విభక్తి కింద వస్తుంది. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనేది షష్ఠి విభక్తి కింద వస్తుంది. అందున్ నన్ అనేది సప్తమి విభక్తి కింద వస్తుంది. అందున్ నన్ అనే మనకి ఇటు వస్తుందని సప్తమి విభక్తి కింద వస్తుంది. అలాగే ఓ ఓరి ఓయి ఓసి అనే మనకి సంబోధన ప్రథమ విభక్తి కింద వస్తుంది. ఓ ఓరి ఓయి ఓసి అనేది సంబోధన ప్రథమ విభక్తి కింద వస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపల అనే షష్ఠి విభక్తి. అందున్ నన్ అనే సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి అనే సంబోధన ప్రథమ విభక్తి కింద మనకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కింద గీత గీసిన పదాలను గమనించండి. వాటిని నామవాచకం అసలు రూపాన్ని గుర్తించండి. నామవాచకం యొక్క అసలు రూపాన్ని మనకి గుర్తించమన్నాడు. ఉదాహరణ కంటిలోని నలుసు చూడు. ఇక్కడ మనకి ఏంటి నామవాచకం అసలు రూపం కంటి అంటే ఏంటి కన్ను అంటే కంటి నామవాచకం కంటిలోని నలుసు చూడు. ఇక్కడ కంటి అనేది మనకి ఇక్కడ అసలు నామవాచకం అవుతుంది. చూడు ఇంటి ఇంటి అనేది ఇంటిలో వెలుగు ఇల్లాలు. ఇంటిలో వెలుగు ఇల్లాలు. ఇంటి అంటే ఏంటి అక్కడ ఇల్లు అసలు రూపం అండి. నామవాచకం ఒక అసలు రూపం ఇల్లు. ఇంటికి అసలు రూపం నామవాచకం ఏంటంటే ఇల్లు. ఏటిలోని చేప పిల్ల. ఏటి అంటే మనకి ఇక్కడ ఏటి వస్తుంది ఏరు అండి. ఏటి అంటే మనకి ఏరు అసలు పేరు ఏరు. అలాగే ఊరి కట్టుబాట్లు. ఊరి కట్టుబాట్లు ఉంది. ఊరి అంటే ఊరు అని అర్థం అండి. ఊరి అంటే ఊరు. అలాగే కాలికి బుద్ధి చెప్పారు. కాలికి అంటే ఏంటి కాలు అండి. ఇవన్నీ కాలు. రాతిని శిల్పంగా చెక్కాడు. రాతి అంటే ఇక్కడ ఏంటండి రాయి.
అమావాస్యకు అసలు రూపం ఏంటంటే రాయి అండి. కంటి అంటే కన్ను అండి. ఇంటి అంటే ఇల్లు, ఏటి అంటే ఏరు, ఊరి అంటే ఊరు, అలా కాలికి అంటే కాలు, రాతి అంటే రాయి. ఇవన్నీ కూడా నామవాచక అసలు రూపాలండి. నామవాచకాలు కానీ ఇవి అసలు రూపాలండి. అలాగే మనకి ఇక్కడ చూడండి, నామవాచకాలు వాక్యాలు ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని వాటి స్వరూపం మారుతుంది. ఉదాహరణ కన్ను కంటిగా, ఇల్లు ఇంటిగా, ఏరు ఏటిగా, ఊరు ఊటిగా, కాలు కాలిగా, రాయి రాతిగా మారుతాయి. అలా మారేటప్పుడు నామవాచకం చివర అక్షరానికి ఈ కానీ, టీ కానీ, టీ కానీ చేరుతాయి. వీటిని ఉపవిభక్తులు అని అంటాము. ఇక్కడ చూడండి, ఇటంటామండి వీటిని ఉపవిభక్తులు అంటారు. నామవాచకాల వాక్యాలు ఉపయోగించినప్పుడు కొన్ని సందర్భంలో వాటి స్వరూపం మారుతుంది. కన్నుకు బదులు కంటిగా, ఇల్లుకు బదులు ఇంటిగా, ఏరుకు బదులు ఏటిగా, ఊరికి బదులు ఊరిగా, కాలికి బదులు కాలిగా, రాయికి బదులు రాతిగా మారుతారు. అలా మారేటప్పుడు నామవాచకం చివరి అక్షరానికి ఈ కానీ, టీ కానీ, టీ కానీ చేరుతాయి. వీటిని ఉపవిభక్తులు అంటారు. వీటిని కలిగిన నామవాచకాలను ఔపవిభక్తులని మనం అంటామండి. చూడండి, చాలా ఇంపార్టెంట్. వీటిని కలిగిన నామవాచకాలను ఏమంటామండి? ఔపవిభక్తులని అంటాము. ఏమంటామండి? ఔపవిభక్తులని అనడం జరుగుతుంది. అలాగే ఈ లెసన్కి సంబంధించి మనకి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కొన్ని బిట్స్ మనం ఈరోజు కొన్ని చెప్పుకుందాం, మిగతా మనం రేపు చెప్పుకోవడం జరుగుతుంది. అన్నీ ఈరోజు మనం చెప్పడానికి అవ్వదండి, కొన్ని మాత్రమే నేను చెప్తాను. అవి ఈరోజు ఒక 5 ఇలా చెప్పుకుందాం బిట్స్. ఓకే అండి. ఫస్ట్ చూడండి, కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల్లో సర్వధర్మాలు బోధించేది ఎవరు? సర్వధర్మాలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులకు సర్వధర్మాలు బోధించేది ఎవరు? భీష్ముడు, ద్రుపదుడు, సైంధవుడు, ద్రోణుడు. ఎవరని అడుగుతున్నారండి? ఈ 4 మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. భీష్ముడు అండి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులకు సర్వధర్మాలు బోధించేది భీష్ముడు అండి. నెక్స్ట్, కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఈ యాగం చేయమని విద్వాంసులు ధర్మరాజుకు సలహా ఇచ్చారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏ యాగం అని చేయమని విద్వాంసులు ధర్మరాజు సలహా ఇచ్చారంటే పుత్రకామేష్టి, అశ్వమేధం, సత్రయాగం, గణపతి హోమం. ఏంటని అడుగుతున్నారండి? ఈ 4 మనకి ఏంటంటే ఆప్షన్ 2 అండి, అశ్వమేధం అండి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వమేధ యాగం చేయమని విద్వాంసులు ధర్మరాజుకు సలహా ఇచ్చారు. నెక్స్ట్ మనకు చూడండి, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అన్నది ఎవరు? దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అని అన్నది ఎవరు? శిశుపాలుడు, సక్తుప్రస్తుడు, భీష్ముడు, ముంగిష. ఎవరన్నారండి? ఈ 4 అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ముంగిస అన్నదండి. దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అన్నది ముంగిస అనడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకోండి, వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అతిథి మర్యాద కథలో ముంగిస వీరి గొప్పతనాన్ని ప్రశంసించింది. అతిథి మర్యాద కథలో ముంగిస ఎవరి గొప్పతనాన్ని ప్రశంసించింది? శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, సక్తుప్రస్తుడు అంటే కర్ణుడు. ఎవరి గురించి తను ప్రస్తావించిందండి అంటే గొప్పతనాన్ని ప్రశంసించింది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సక్తుప్రస్తుడు గురించి ప్రశంసించింది. ఎవరు? ముంగిస అండి. అతిథి మర్యాద కథలోని ముంగిస సప్తప్రస్తుడు గొప్పతనాన్ని ప్రశంసించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ బిట్ అండి ఈ లెసన్కి సంబంధించి, ఉషశ్రీ అసలు పేరు ఏంటి? ఉషశ్రీ యొక్క అసలు పేరు ఏంటి అని అడుగుతున్నారండి. పురాణ పండ సూర్యప్రకాశ్ దీక్షితులు, కిలాంబి నరసింహాచార్యులు, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, అలాగే పెనుమూర్తి విశ్వనాథ శాస్త్రి. ఎవరండి? 4 మనం ముందు చదువుకున్నాం కదండి. ఏమవుతుంది? ఆప్షన్ 1 అండి, పురాణ పండ సూర్యప్రకాశ్ దీక్షితులు. పురాణ పండ సూర్యప్రకాశ్ దీక్షితులు. ఉషశ్రీ అసలు పేరు ఏంటంటే పురాణ పండ సూర్యప్రకాశ్ దీక్షితులు అండి. ఇవి ఈరోజు బిట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఓకే అండి. రేపు మళ్ళీ మనం 7th క్లాస్ సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది, వేరే లెసన్ గురించి. ఈరోజు అతిథి మరి అలా అయింది కదండి. అలాగే ఈ లెసన్లో 5 బిట్లే చెప్పామండి. మిగతా 6వ బిట్ నుంచి రేపు చెప్పుకొని వేరే లెసన్ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేసాం. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే లైక్ చేయండి. జీడిఎస్ చూడండి, జీడిఎస్ ఛానల్
మన ప్లే స్టోర్ కొడితే డిఎస్సి బిట్స్ అండి, టీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ప్లే స్టోర్ ఉంటుందండి మా ఛానల్లో. 2 ప్లే స్టోర్ ఉన్నాయి. కానీ జీడిఎస్ ఛానల్ ప్లే స్టోర్ కొడితే మనకి డిఎస్సి బిట్స్ అని వస్తాయండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని వస్తాయి. అందులో అన్ని బిట్స్ ఉన్నాయండి డిఎస్సికి సంబంధించి. ఒకసారి చూసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.